సో కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మన ఎక్సెల్ ఫైల్. సో ఇక్కడ చూడండి, ఇది షిప్పింగ్ అడ్రస్ కదా. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది స్ప్లిట్ అయిపోవాలి. మన ఎక్సెల్ అయితే ఎలా చేస్తాం, మనం సింపుల్ గా డేటాలోకి వెళ్తాం, టెక్స్ట్ కాలమ్స్ క్లిక్ చేస్తాం. సో టెక్స్ట్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, డిలిమిటెడ్. సో మనకి డెలిమిటర్ ఏముంది, మనకి ఇందులో కామా ఉంది, డెలిమిటర్. సో కామాతో స్ప్లిట్ చేస్తాం డేటాను. చూడండి నెక్స్ట్. సో డేటా అనేది మనకి ఇట్లా స్ప్లిట్ అవుతుంది ఎక్సెల్ అయితే, రైట్. సేమ్ ఆప్షన్ మనకి ఇందులో కూడా ఉందన్నమాట. సింపుల్ అన్నమాట. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కాలం నేమ్, ఏ కాలం అయితే మనం స్ప్లిట్ చేయాలి ఆ కాలం నేమ్ సెలెక్ట్ చేసుకోవడం. స్ప్లిట్ కాలం అని చెప్పేసి చూసారు ఇక్కడ, స్ప్లిట్ కాలం బై డెలిమిటర్. ఓకే, మనకి డెలిమిటర్ ఆటోమేటిక్ గా పవర్ క్వెరీ డిటెక్ట్ చేస్తుంది, కామా డెలిమిటర్. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి స్ప్లిట్ అయిపోయింది. సేమ్ కాలం మనకి 3 కాలమ్స్ గా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ మనం రీనేమ్ చేసుకోవచ్చు కాలం నేమ్. వచ్చేసరికి ఏమో డిస్ట్రిక్ట్ అని, ఇదొసరికి సిటీ అని, ఇదొసరికి స్టేట్ అని. ఓకే, ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా, కంట్రీ సారీ స్టేట్ వైజ్ సేల్స్ ఎంత ఉందో చెప్పాలంటే ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఇట్లా డేటా. అందుకని స్ప్లిట్ కాలం చాలా యూజ్ అవుతుంది అనమాట. మన డేటాని స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ కాలం ఆప్షన్ ఇచ్చేస్తాం, చాలా ఇంపార్టెంట్ స్ప్లిట్ కాలం. ఓకే, ఇంకా స్ప్లిట్ కాలంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే నాకు టూ క్యారెక్టర్స్ ఒకసారి స్ప్లిట్ అయిపోవాలి డేటా. నాకు ఇట్లా కామా అట్లా ఏమీ అవసరం లేదు, 2 క్యారెక్టర్స్ కి 2 క్యారెక్టర్స్ స్ప్లిట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డిస్ట్రిక్ట్ కాలమే తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో స్ప్లిట్ కాలంలోకి వెళ్ళి బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ స్ప్లిట్ అవ్వాలి, నాకు సపోజ్ 3 క్యారెక్టర్స్ స్ప్లిట్ అవ్వాలి. ఏమవుతుందంటే డేటా మనకి 3 క్యారెక్టర్స్ ఒకటి ఇచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే, 3 క్యారెక్టర్స్ డేటా స్ప్లిట్ అయిపోతుంది. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఏ ఆప్షన్ ఇచ్చాలని తీసుకుంటాం అనమాట. చూడండి ఇంకా ఆప్షన్స్ ఏమన్నా స్ప్లిట్ కాలంలో బై పొజిషన్స్. చూడండి ఇక్కడ బై పొజిషన్ మీద క్లిక్ చేయగానే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే బై పొజిషన్ అంటే చూడండి, ఇది రా డేటా ఏముంది చూడండి ఒకసారి. అంటే ఒక నిమిషం తీసేస్తాను ఇది. సో 2 క్యారెక్టర్స్ అంటే 2 క్యారెక్టర్స్ ఇంతవరకు స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు 2 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ 2 మాత్రం, ఫస్ట్ అంటే లాస్ట్ 2 క్యారెక్టర్స్ వెళ్ళిపోతాయి అనమాట, మనకు కనబడవు. స్ప్లిట్ కాలం బై పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఆనంద్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ రో ఆనంద్ అని చూడండి. సో బై పొజిషన్ ఇస్తున్నాను, 2 ఇస్తున్నాను. చూడండి అట్లా మనకి డేటా స్ప్లిట్ అవుతుంది అనమాట. సో మనకి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎవరిని ఈజీగా ఉంటాయి. లోయర్ కేస్ టు అప్పర్ కేస్, అంటే మనకి లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ గా వస్తుంది అనుకోండి, అప్పుడు స్ప్లిట్ అయిపోవాలి. లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్ప్లిట్ అయిపోవాలి. లేకపోతే అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్ కన్వర్ట్, అప్పర్ కేస్ నుంచి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి డేటా. సో ఇప్పుడు ఇదంతా లోయర్, ఇక్కడ లోయర్ కేస్, ఐ అనేది లోయర్ కేస్, పి అనేది అప్పర్ కేస్. ఓకే, సో లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్కి వస్తుందంటే అక్కడ నుంచి స్ప్లిట్ అయిపోవాలి డేటా. అట్లనే అప్పర్ కేస్ టు లోయర్ కేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఓకే, అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్కి వస్తుందంటే అక్కడ నుంచి డేటా స్ప్లిట్ అయిపోవాలి. ఓకే, అట్లానే ఇంకొకటి ఉంటుంది అనమాట. ఎట్లా ఉంది అంటే నాన్ డిజిట్ టు డిజిట్ వస్తుంది. అంటే నాన్ డిజిట్ అంటే ఇది టెక్స్ట్, నాన్ డిజిట్ అంటే టెక్స్ట్ నుంచి నెంబర్కి వస్తుందంటే అప్పుడు స్ప్లిట్ అవ్వాలి డేటా. అలాంటి కేసెస్ అన్నిట్లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మనం కానీ ఇన్ని అసలు యూజ్ చేయము, మనం ఎక్కువ యూజ్ చేసేది ఫస్ట్ డిలిమిటర్ అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని ఎక్కువ, చాలా 99% యూజ్ చేయము. ఎక్కువ యూజ్ చేసేలా ఇది ఫస్ట్ ఆప్షన్ బై డెలిమిటర్. ఓకే, సేమ్ ఆప్షన్ మనకి ఎక్సెల్ లో ఉంది. సేమ్ ఏ డెలిమిటర్ తో మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం ఆ డెలిమిటర్ అక్కడ ప్లేస్ చేస్తాం, స్ప్లిట్ అయిపోతుంది డేటా. ఓకే, ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసరికి
ఇంకొకటి ఆప్షన్ వస్తే స్ప్లిట్ కాలం. ఓకే, ఇంకేమున్నాయి మనకి ఇన్బిల్ట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇక చూడండి, అన్పివోట్ పివోట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అన్పివోట్ పివోట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్ లో. అన్పివోట్ అండ్ పివోట్. ఓకే, అన్పివోట్ అండ్ పివోట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే పివోట్ ఫార్మాట్ లో ఉందన్నమాట డేటా. ఇట్లా ఉందంటే డేటా మనకి పివోట్ ఫార్మాట్ లో ఉంది. పివోట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే పివోట్ ఆన్ పివోట్ అనేది, పివోట్ ఫార్మాట్ లో ఉంటే డేటా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రోస్ తక్కువ ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ రోస్ తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఉంది కదా, చూపిస్తాను. ఓకే, పివోట్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఇన్సర్ట్ పివోట్ టేబుల్ ఇయర్ ఆర్డర్ డేట్ ఇది ఏమైంది, ఓహో డేట్ లా తీసుకోవట్లేదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో ఇయర్. ఓకే, కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాం, కేటగిరీ వైజ్ ఇయర్ వైజ్ సేల్స్ కావాలి. కేటగిరీ సేల్స్. ఓకే, సో ఇప్పుడు ఇదనమాట. ఇది వచ్చేసరికి ఏమంటామంటే పివోట్ ఫార్మాట్ అంటాం దీన్ని. కేటగిరీ వైజ్ ఇయర్ వైజ్ సేల్స్. మనం చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ 3 అంటే మనకి 3 రోస్ ఉన్నాయి అంతే కదా. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, మనకి 4 ఇయర్స్ డేటా ఉంది కాబట్టి 4 కాలమ్స్ ఉన్నాయి. అన్పివోట్ ఫార్మాట్ అంటే ఏంటంటే సేమ్ పివోట్ టేబుల్ ఇంకొకటి వేస్తున్నాం చూడండి. కేటగిరీ ఇయర్ సేల్స్. ఇప్పుడు చూడండి, ఇది మనకి అన్పివోట్ ఫార్మాట్ అంటాం. అన్పివోట్ ఫార్మాట్ లో చూడండి మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 12 రోస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని ఏమంటాం అంటే అన్పివోట్ ఫార్మాట్ అంటాం. అన్పివోట్ ఫార్మాట్ లో సరికి నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ తక్కువ ఉంటాయి. అదే పివోట్ ఫార్మాట్ వచ్చేసరికి చూడండి, ఇది పివోట్ ఫార్మాట్ అంటాం. పివోట్ ఫార్మాట్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ రోస్ తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ కోసం అంటే మనకి డేటాని షేర్ చేయాలంటే, అంటే ఎక్సెల్ మనం డేటా షేర్ చేయాలంటే పివోట్ ఫార్మాట్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్. మనం డేటా షేర్ చేయాలంటే ఓన్లీ ఇట్లా ఎక్సెల్ టేబుల్ ఫార్మాట్ లో షేర్ చేయాలంటే. కానీ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ చూపించాలంటే అన్పివోట్ ఫార్మాట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నాకు డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కస్టమర్ అడిగారు మిమ్మల్ని, పివోట్ ఫార్మాట్ లో డేటా ఉంది, కస్టమర్ ఏం అడిగారంటే ఇయర్ వైజ్ సేల్స్ చెప్పమన్నాడు మిమ్మల్ని. ఒక నాకు బార్ గ్రాఫ్ చూపించు, అందులో ఇయర్ వైజ్ సేల్స్ ఎంతో చూపించమన్నారు. ఓకే, ఇది పివోట్ ఫార్మాట్. ఎక్స్ట్రా కాలమ్స్ అని డిలీట్ చేసేస్తాను. ఇది రా డేటా, పివోట్ ఫార్మాట్ లో ఉంది డేటా. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే సింపుల్ అనమాట, ఇయర్ వైజ్ సేల్స్ కావాలి, ఒక బార్ చార్ట్ గీయమన్నారు. ఎలా గీస్తారు చెప్పండి, ఎనీ ఐడియా? ఇది మన రా డేటా, కస్టమర్ వైజ్ ఇయర్ వైజ్ సేల్స్ కావాలి నాకు అంతే. ఎలా తీస్తాం బార్ గ్రాఫ్ ఎక్సెల్ సింపుల్. ఎక్సెల్లో ఇన్సర్ట్ లోకి వెళ్ళేసేసి బార్ చార్ట్ క్లిక్ చేస్తాం. రైట్, బార్ చార్ట్ మీద క్లిక్ చేస్తాం.
కానీ మనకి ఇక్కడ ఏంటంటే డేటా అనేది మనకి మల్టిపుల్ ఇయర్ కాలమ్స్ లో ఉంది. ఇయర్ అనేది మల్టిపుల్ కాలమ్స్ లో ఉంది. మనకి ఇయర్ అనేది మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్నప్పుడు బార్ చార్ట్ గీయలేము అనమాట. ఎట్లా వస్తుంది మనకి బార్ చార్ట్ అంటే 2014 లో ఫర్నిచర్ కి ఎంత ఉంది, ఆఫీస్ సప్లైస్ కి ఎంత ఉంది, ఇట్లా వస్తుంది. కానీ నాకు 2014 లో టోటల్ సేల్స్ ఎంత కావాలంటే చెప్పలేను అనమాట. పివోట్ ఫార్మాట్ లో ఉంటాయి. అది అన్పివోట్ ఫార్మాట్ లో ఉందనుకోండి, చూడండి అది అన్పివోట్ ఫార్మాట్. గ్రాఫ్ కదా, బార్ చార్ట్ చూడండి, సింపుల్. ఇయర్ వైజ్ కదా మనకు కావాల్సింది, ఇయర్ తీసుకుంటాం ఇక్కడ. డన్ అయిపోయింది. రావట్లా ఇన్సర్ట్ బార్ చార్ట్ 1 2 3 వస్తుంది ఇక్కడ. వస్తుందా? సరే, మామూలుగా అయితే ఇలా వస్తుంది మనకి, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ 1 2 3 వస్తుంది, తెలియదు, చూస్తాను. సో ఎప్పుడైనా సరే మనకి గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అయితే మనకి చూపించాలంటే డేటా అనేది అన్పివోట్ ఫార్మాట్ లో ఉంటే బెటర్ అనమాట, ఈజీగా ఉంటుంది చూపించడానికి. పివోట్ ఫార్మాట్ ఎప్పుడు అడ్వాంటేజ్ అంటే మనకి డేటా క్లయింట్ కి ఎక్సెల్ డేటా షేర్ చేస్తాం అనుకోండి, ఇట్లా అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, మనకి బాగుంటుంది ఇట్లా. ఓకే, సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం పివోట్ ఫార్మాట్ లో ఉంచాలా, అన్పివోట్ ఫార్మాట్ లో ఉంచాలా అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. వాడి క్లయింట్ డైరెక్ట్ గా రా డేటా టేబుల్ ఫార్మాట్ అడిగితే పివోట్ ఫార్మాట్ లో వేసి ఇచ్చేస్తాం. కాదు వాడు బార్ అంటే ఇట్లా చార్ట్ ప్రెజెంటేషన్ చూపించాలన్నా అంటే ఇట్లా మనం అన్పివోట్ ఫార్మాట్ లో వేసేస్తాం అనమాట. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే పివోట్ లో సరికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి, పివోట్ ఫార్మాట్ లో సరికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రోస్ తక్కువ ఉంటాయి. అన్పివోట్ లో సరికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉంటాయి. సింపుల్, అదే డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ నా రా డేటాకి వెళ్తున్నాను. ఇది శాంపుల్, ఇది వదిలేసింది, ఇది రా డేటా. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే క్లయింట్ ఏం అడిగాడంటే 20 సేల్స్ కావాలి నాకు. ఇట్లా మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇయర్ అనేది మల్టిపుల్ కాలమ్స్ లో స్ప్లిట్ అయిపోయింది అనమాట. ఒక కాలం ఇయర్ అనేది మల్టిపుల్ కాలమ్స్ లో స్ప్లిట్ అయిపోతే మనకి 20 సేల్స్ తీయాలంటే చెప్పలేము అనమాట. సో డేటా అనేది ఇప్పుడు అన్పివోట్ పివోట్ ఫార్మాట్ లో ఉంది. పివోట్ ఫార్మాట్ డేటాని మనం అన్పివోట్ చేయాలి. రైట్, ఎలా చేస్తామంటే సింపుల్, మనకి పవర్ క్వెరీలో చాలా ఈజీ అనమాట. మనం వేరే క్లిక్ సెన్స్ లో అయితే ఒక కోడ్ రాయాలి దానికి అన్పివోట్ కన్వర్ట్ చేయాలంటే. సో ఇక్కడ జస్ట్ మౌస్ క్లిక్ అనమాట, అంతే. ఇక్కడ చూడండి మనకి ట్రాన్స్ఫార్మ్ లో ఒక ఆప్షన్ ఉంది, అన్పివోట్ కాలమ్స్ అని. సో ఎక్కడి నుంచి కావాలి మనకి అన్పివోట్ కాలమ్స్ అంటే ఈ కాలమ్స్ కావాలి, అంతే కదా, ఇయర్ నుంచి కావాలి మనకి అన్పివోట్. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, కాలమ్ సెలెక్ట్ చేసుకొని అన్పివోట్ కాలమ్స్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మొత్తం 2 కాలమ్స్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇయర్ మొత్తం ఒకే కాలంలో వచ్చింది, వాల్యూస్ అన్ని ఒకే కాలంలో వచ్చింది. సో మనకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ తగ్గుతున్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ పెరుగుతాయి. ఆబ్వియస్ గా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రోస్ పెరుగుతాయి. ఓకే, సో ఇక్కడ మీరు రీనేమ్ చేసుకోవచ్చు, ఇయర్ ఒకటి, సేల్స్ ఒకటి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే మనకి గ్రాఫికల్ ప్రెజెంటేషన్ చూపించాలంటే ఖచ్చితంగా అది అన్పివోట్ ఫార్మాట్ లో ఉంటేనే మనకి పాసిబుల్ అవుతుంది. పివోట్ ఫార్మాట్ లో ఉంటే పాసిబుల్ అవ్వదు. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ అన్పివోట్ క్లిక్ చేసేసాము, ఆటోమేటిక్ డేటా అంతా మనకి ఇప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ తగ్గినాయి, నెంబర్ ఆఫ్ రోస్ పెరుగుతాయి అనమాట. అలా కాదు, నాకు కస్టమర్ తో షేర్ చేయాలి, నేను డేటాని టేబుల్ ఫార్మాట్ లో షేర్ చేయాలి. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే పివోట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. పివోట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, అన్పివోట్ కాలమ్స్. ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి, పివోట్ కాలమ్ అని చెప్పేసి ఇక్కడ. సో పివోట్ కాలమ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ అయిపోయింది, 29 20 10 20 ఇట్లా స్ప్లిట్ అయిపోయింది. చూడండి మళ్ళీ డేటా ప్రీవియస్ గా ఏదైతే ఉందో అదే వచ్చింది. సో అన్పివోట్ టు పివోట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎక్సెల్ అయినా సరే చాలా ఇంపార్టెంట్. ఓకే, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అన్పివోట్ చేయాలా పివోట్ చేయాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అన్పివోట్ అంటేనేమో నంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ కాలమ్స్ తక్కువ ఉంటాయి. పివోట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ రోస్
తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో పివోట్ అండ్ పివోట్ లో? ఎనీ క్వశ్చన్స్? లేవన్నా. ఓకే, క్లియర్ కదా. సో చాలా ఇంపార్టెంట్, పివోట్ అండ్ పివోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఎక్సెల్ లో కూడా మీకు ఈ పివోట్ టేబుల్ తెలిస్తే, ఎక్సెల్ లో మనకి డేటా అనాలిసిస్ చేయాలంటే ఏదైనా సరే ఈ పివోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పివోట్ టేబుల్ అనేది చాలా 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 అనాలిసిస్ చేస్తాం పివోట్ టేబుల్ యూజ్ చేసేసి ఎక్సెల్ లో. ఓకే, చూడండి మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పివోట్ టేబుల్ గురించి కొద్దిగా స్టడీ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. డేటా అనాలిసిస్ అంటే ఎక్సెల్ లో పివోట్ టేబుల్. ఓకే రైట్, ఇది అయిపోయింది, క్లియర్ కదా ఇది. ఓకే, సో మనం ఇప్పుడు ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో రిమూవ్ కాలమ్స్ చూసాం, రిమూవ్ అదర్ కాలమ్స్ చూసాం. నెక్స్ట్ ఇక్కడ గో టు కాలమ్స్ చూసాం, ఇక్కడ ఇంకా గో టు కాలమ్స్, చూస్ కాలమ్స్, అట్లానే ఇప్పుడు స్ప్లిట్ కాలమ్స్ చూసాం ఈ రోజు. తర్వాత ఇంకేం చూసామంటే పివోట్ అండ్ పివోట్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ట్రాన్స్పోజ్ అంటే మీకు తెలుసు కదా. ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ లా కన్వర్ట్ అవుతుంది, కాలమ్స్ రోస్ లా కన్వర్ట్ అవుతుంది. ట్రాన్స్పోజ్ ఎక్సెల్ ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా అనుకోండి, ఇట్లా ఉన్న డేటా ఏమవుతుందంటే మీరు ట్రాన్స్పోజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1 2 3 ఉంటుంది, టీ ఉంటుంది ట్రాన్స్పోజ్. చూడండి ఇక్కడేమో 29 ఇయర్ అనేది 2009 టు 2011 అనేది మనకి కాలమ్స్ లో ఉంది, ఇది రోస్ లోకి అవుతుంది అనమాట. సారీ రోస్, ఇది మల్టిపుల్ కాలమ్స్ లో ఉంది కదా, మల్టిపుల్ రోస్ లోకి వచ్చేస్తుంది. 2009 ఒకటి ఇట్లా, అంటే రోస్ ఏమో కాలమ్స్ లో అవుతాయి, కాలమ్స్ ఏమో రోస్ లో అవుతాయి. మనం ట్రాన్స్పోజ్ క్లిక్ చేస్తే అంతే కదా. ఎక్సెల్ లో సేమ్ అనమాట, మనకి పవర్ క్వరీలో కూడా ఉంది ట్రాన్స్పోజ్ అని. చూడండి ట్రాన్స్పోజ్, ఇది మన రా డేటా, ఇది నా రా డేటా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో రీజియన్ ఇట్లా ఇయర్స్ ఉన్నాయి కదా, ఇవేమో కాలమ్స్ లో రావాలి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవేమో, సారీ ఈ పైన ఉన్న హెడర్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ కాలమ్స్, ఇవే మనకి ఇక్కడ రోస్ కింద రావాలి ఇట్లా 1 by 1. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవేమో కాలమ్స్ లో రావాలి. ఈస్ట్ ఒక కాలం, వెస్ట్ ఒక కాలం, నార్త్ ఒక కాలం, సౌత్ ఒక కాలం. చూడండి ఎలా చేస్తాం, క్లిక్ చేసేసి ఇక్కడ ట్రాన్స్పోజ్ అంతే. చూడండి సింపుల్ అయిపోయింది. సో ప్రీవియస్ గా ఉంటే ఇప్పుడు డేటా ఎట్లా ఉందంటే రీడ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, కష్టంగా ఉంది. ఇట్లా ఉంటే మనకి ఇన్ని కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా రీడ్ చేయాలంటే ఇబ్బంది ఇట్లా ఉంటే. సో మనం డేటా ఈజీగా రీడ్ చేయాలంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి. చూడండి ట్రాన్స్పోజ్ చేసాం, ఫస్ట్ వన్ హెడర్ గా ప్రమోట్ చేస్తాను నేను, యూజ్ ఫస్ట్ హెడర్స్ అయిపోయింది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఇప్పుడు ఈజీగా ఉంటుంది కదా మన రీడింగ్ కి. అలాంటి కేసెస్ లో మనం ట్రాన్స్పోజ్ యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి మీకు కింద డెఫినేషన్ కూడా వస్తుంది. మీరు ఏదైనా జియో ఆప్షన్ మీద క్లిక్, అక్కడ మీరు మౌస్ ఇక్కడ తీసుకుని రాగానే మీకు దాని డెఫినేషన్ వస్తుంది అనమాట. సో ట్రాన్స్పోజ్ అంటే డెఫినేషన్ చూడండి, ట్రాన్స్పోజ్ దిస్ టేబుల్ ట్రీటింగ్ రోస్ యాజ్ కాలమ్స్ అండ్ కాలమ్స్ యాజ్ రోస్. ట్రాన్స్పోజ్ మీన్స్ ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇది ట్రాన్స్పోజ్ అనేది ఒక ఇన్బిల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ అనమాట. ఇంకేమన్నా చూద్దాం, ఇందులో ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, మన కాలమ్స్ లో వచ్చేసరికి ఇంకేం లేవు అంతే. సో కాలం రీనేమ్, కాలం రీనేమ్ ఎలా చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈస్ట్ ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ రీజియన్. సో కాలం రీనేమ్ ఇది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ అనమాట, రీనేమింగ్ కాలం. సో ఇవి మనకి ఇన్బిల్ట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంతవరకు ఇన్బిల్ట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్? నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్ మూవ్ అవుతాం. ఏం లేవు కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసాం ఈ హోమ్ ఆప్షన్స్ లో. సో ప్రతి జియో ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇంతవరకు అయిపోయింది రెడ్యూస్ రోస్ వరకు. అట్లానే స్ప్లిట్ కాలం డిస్కస్ చేసాం. ఓకే, ఈ A to Z Z to A ఉంది, సార్టింగ్ ఆప్షన్ మనకి ఎక్సెల్ లో ఉన్న ఆప్షన్ అనమాట. సో ఎక్సెల్ లో మనకి సార్ట్ చేస్తాం కదా డేటాని. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ ఉంది, ఎలా పడితే అలా ఉంది, అంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లేదు. సో మనం సార్ట్ చేయాలనుకుంటున్నాం, A to Z కొడితే ఏమవుతుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది అనమాట. BDGH. Z to A అంటే ఫస్ట్ Z వస్తుంది, తర్వాత J వస్తుంది అనమాట. ఓకే, ఆల్ఫాబెటిక్ ఇది సార్టింగ్ ఆప్షన్ కోసం మన సేమ్ ఎక్సెల్ లో ఉన్న ఆప్షన్ ఇది. సో నెక్స్ట్ చూడండి గ్రూప్ బై. గ్రూప్ బై నేను చెప్తాను.
గ్రూప్ బై అంటే ఏంటంటే మీకు SQL లో గ్రూప్ బై కండిషన్ ఐడియా ఉంటే ఇది ఈజీగా ఉంటుంది. నేను చెప్తాను గ్రూప్ బై అంటే అనేది. ఇది పక్కన పెట్టండి కొంచెం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ సెక్షన్ అనమాట. ఇదంతా ట్రాన్స్ఫార్మ్ సెక్షన్. ఓకే. సో ఇక్కడ చూడండి, డేటా టైప్ టెక్స్ట్ అనమాట. ఇది డేటా టైప్ వస్తే టెక్స్ట్ డేటా టైప్, అంతే కదా. ఇది నెంబర్ డేటా టైప్. ఇట్లా క్లిక్ చేస్తే మనకి చూపిద్ది అనమాట ఏమి డేటా టైప్ ఇది అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. సో మీరు కనుక ఇది నెంబర్ కాదు, టెక్స్ట్ డేటా టైప్ అని ఫీల్ అయ్యారనుకోండి, ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేస్తే ప్రస్తుతం ఇది నెంబర్ లాగా చూపిస్తుంది. మీరు ఇది టెక్స్ట్ అని చెప్పేసి ఫీల్ అయ్యారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ డేటా టైప్ లా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. నెంబర్ డేటా టైప్ చూడండి. చూడండి, నెంబర్ కి టెక్స్ట్ కి ఎలా ఐడెంటిఫై చేస్తాం, నెంబర్ ఆర్ టెక్స్ట్ అని చెప్పేసి ఇలా ఎక్సెల్ లో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మీకు ఆ డేటా అనేది రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, అది నెంబర్ డేటా టైప్ అని. మీరు డేటా అనేది రైట్ సైడ్ ఉంటే నెంబర్ డేటా టైప్, డేటా అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే అది టెక్స్ట్ డేటా టైప్. ఏదైనా చూడండి మీరు. చూడండి, అది టెక్స్ట్ డేటా టైప్, టెక్స్ట్ డేటా టైప్, నెంబర్ డేటా టైప్, నెంబర్ డేటా టైప్. లెఫ్ట్ సైడ్ ఉంటేనేమో టెక్స్ట్ డేటా టైప్, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంటే నెంబర్ డేటా టైప్. డేటా అనేది ఒక సెల్లో. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇది నెంబర్ డేటా టైప్ ఇనిషియల్ గా. సో నేనేం చేస్తాను అంటే, అది నెంబర్ డేటా టైప్ కాదు టెక్స్ట్ డేటా టైప్ అని ఫీల్ అయ్యాను. నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. టెక్స్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ డేటా టైప్ ఇది. ఓకే. ఇట్లా అనమాట. ఈ డేటా టైప్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి: నెంబర్, టెక్స్ట్, డేట్. ఓకే. సో ఒక డేటా టైప్ ని కన్వర్ట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ క్వెరీ రాంగ్ గా ఇచ్చిందంటే డేటా టైప్, మనం ఫిక్స్ చేయాలంటే ఇట్లా ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని మనం కరెక్ట్ డేటా టైప్ ఏదో ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ యూజ్ ఫస్ట్ హెడర్స్. మనకు తెలుసు యూజ్ ఫస్ట్ హెడర్స్ అంటే ఒక్కసారి ఏంటంటే ఫస్ట్ అనేది హెడర్ అనేది ఫస్ట్ గా వస్తుంది. మనం దాన్ని ఏం చేస్తాం అంటే యూజ్ ఫస్ట్